మహిళ అంటే మగాడి అవసరాలు తీర్చే వస్తువు మాత్రమే అన్నది రాతి యుగం నాటి ఆనవాలు. ఇప్పుడు ఏపీలో ఇలాంటి ఆనవాళ్లే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మైక్ దొరికితే ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా అంటూ ఆడబిడ్డల రక్షణ గురించి పదే పదే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమయ్యారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మాయలో విహరిస్తూ ఉన్నారు? రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దిగజారిపోతూ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఎక్కడున్నారు? కూటమి నాయకుల దురాఘాతాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినా సరే అవి ఏ వీడియోలు? మేము పలాను కులం కాబట్టి మా మీద కక్ష కట్టారు అంటూ తప్పించుకుంటున్నారు చాలా మంది. మొన్న నెల్లూరులో ఒక ఆలయానికి సంబంధించిన చైర్మన్ నాగిని డాన్స్ వేస్తూ ఒక మహిళతో ఇద్దరు పురుషులు కలిసి నాగిని డాన్స్ వేస్తే ఆ వీడియోలు బయటకు వస్తే సింపుల్ గా అతడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? అది ఒక ఏఐ వీడియో, నేను పలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను టార్గెట్ చేశారంటూ తప్పించుకున్నారు. ఒక కేసు లేదు, ఆలయ చైర్మన్ పదవి నుంచి తప్పించిన ఉదంతము కూడా లేదు. ఈరోజు ఈనాడు పత్రికలోనే స్వయంగా రాశారు. కాబట్టి ఇది ఏఐ వీడియో అనో లేకుంటే వైసీపీ వాళ్ళ కుట్ర అనో చెప్పడానికి లేదు. నడి రోడ్డు మీద ఒక మహిళను జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర తరుముతూ ఉంటే ప్రపంచం నిర్ఘాంతపోయింది. అందులోనూ రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్దే ఈ దారుణం జరిగింది. నా దేశంలో ఆడది అర్ధరాత్రి పూట కూడా స్వేచ్ఛగా విహరించాలి అని ఆకాంక్షించారు మహాత్మా గాంధీ. అలాంటి గాంధీ విగ్రహం మధ్య ఒక మహిళను లాఠీ తీసుకొని, ఇక్కడ ఇంకా దౌర్భాగ్యకరమైన దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఆడబిడ్డ మీద దాడి జరుగుతుంటే పోలీసులు ఆమెకు రక్షణ కల్పించడం సంగతి పక్కన పెడితే స్వయంగా తమ లాఠీల్ని కూడా పోలీసులు రక్షించుకోలేకపోయారు. జనసేన పార్టీ నాయకుడు నాగేంద్ర పోలీసుల చేతిలోని లాఠీని తీసుకొని మరి ఒక ఒంటరి మహిళను నడి రోడ్డు మీద కొడుతూ తరుముతూ బూతులు తిడుతూ కులం పేరుతో దూషిస్తూ వీరంగం సృష్టించాడు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి ఒక్క స్పందన లేదు. ఇప్పటికీ తాతంశెట్టి నాగేందర్ను పార్టీ నుండి బహిష్కరించింది లేదు. ఈ ఉదంతం చూసిన తర్వాత, చర్యలు తీసుకోకుండా ఉన్న తీరును చూసిన తర్వాత జనసేన పార్టీ నాయకత్వానికి సిగ్గుపడే అర్హత కూడా ఇక ఉంటుందా అన్నది ప్రశ్న. జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను మోసం చేశారు అని ఆమె పదే పదే ఫిర్యాదులు చేస్తూ ఉన్నా, వీడియోలు విడుదల చేస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోగా తన మానాన తాను వెళ్తున్న ఒక ఒంటరి మహిళను జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన ప్రధాన అనుచరుడు జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర, ఇతర అనుచరులు అందరూ కలిసి నడి రోడ్డు మీద దాడి చేశారు. అమరావతికి చట్టబద్ధత వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇవ్వడంతో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన అనుచరులు కూడా సంబరాల కోసం కార్లు వేసుకొని రోడ్డు మీదకి వచ్చారు. ఆ సమయంలో తన ఇంటి అవసరాల కోసం బయటకు వచ్చిన బాధితురాల్ని చూసిన తర్వాత అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర పేటరేగిపోయారు. కార్లను తిప్పండ్రా అంటూ ఆమె వైపు తిప్పారు. ఆమె దగ్గరికి వెళ్ళి పోవడంలోనే బూతులు తిడుతూ దాడి చేయడం మొదలు పెట్టారు. పోలీసులు అడ్డుకునేందుకు వస్తే పోలీసుల చేతుల్లోని లాఠీని తీసుకొని ఇష్టానుసారం ఆమెను కొడుతూ దూషిస్తూ పరుగులు పెట్టించి మరీ కొట్టారు. ఇంత దారుణం ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఊహించడం సాధ్యమవుతుందా? కానీ దాన్ని కూడా జనసేన పార్టీ నాయకుడు నిజం చేసేశారు. రోడ్డు మీద వెళ్తున్న పబ్లిక్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు అని ఆమె ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం కూడా చెప్పకుండా విచక్షణ రహితంగా పోలీసు లాఠీని ఒక ప్రైవేట్ వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు తీసుకొని కొడుతూ ఉన్నారంటే ఇంతకు మించిన అన్యాయం ఏముంటుంది? ఆ బాధితురాలి ప్లేస్ లో ప్రతి మహిళ, ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళ తనను తాను ఊహించుకొని ఒకరోజు మాకు కూడా ఇలాంటి పరిస్థితులే రావచ్చు కదా అని భీతిల్లి ఉండరా? ఈ దురాఘాతాన్ని చిత్రీకరిస్తున్న ఒక విలేకరిని కూడా కొట్టాడు తాతంశెట్టి నాగేందర్. ఆ విలేకరి కెమెరా లాగేసుకొని ఫుటేజ్ ను కూడా డిలీట్ చేశారు. ఈ దాడి జరుగుతున్నంతసేపు కారులోనే అక్కడే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారం బయటకు రాగానే జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని ఆదేశించింది. కానీ ఆయన ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు? ఆయన మీద పెట్టిన ఆంక్షల్ని జనసేన పార్టీ ఎప్పుడు ఎత్తేసింది? ఎత్తి వేయకపోయినా సరే ఆయన జనసేన పార్టీ కండువా వేసుకొని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. నిజంగానే ఆయన్ను జనసేన పార్టీ దూరం పెట్టి ఉంటే జనసేన పార్టీ నాయకులంతా ఆయన కాన్వాయ్లో, ఆయన కార్లలో వెళ్తూ ఆయన మీద ఫిర్యాదు చేసిన బాధితురాల మీద పోలీసు లాఠీ లాగేసుకొని మరి ఎలా దాడి చేస్తారు? అంటే ఇప్పటికీ కూడా అరవ శ్రీధర్ జనసేన పార్టీలోనే యథేచ్ఛగా కొనసాగుతున్నారు. పాతకాలపు దుప్పటి పంచాయతీ తరహాలో, పెదరాయుడు తీర్పు తరహాలో పోలీసులు వ్యవస్థ ద్వారా కాకుండా జనసేన పార్టీ తరఫున ముగ్గురిని నియమించి ఒక కమిటీ వేసి ఈ వ్యవహారం మీద తేల్చేస్తామని చెప్పారు. కానీ ఆ కమిటీ ఏం తెలిసింది? ఆ రిపోర్ట్ ఏమైంది? ఆడబిడ్డ వైపు తదేకంగా చూసినా సరే నిర్భయ చట్టం వర్తిస్తుంది అని దేశం మొత్తం చెబుతుంది. కానీ ఏపీలో నిర్భయ చట్టానికి కూడా మినహాయింపు ఇచ్చేశారా? తదేకంగా చూడడం కాదు, పోలీసు లాఠీ తీసుకొని నడి రోడ్డు మీద కొడుతూ తిడుతూ ఒక మహిళను పరుగులెత్తిస్తూ ఉంటే ఇంత అచేతనంగా వ్యవస్థ ఎందుకు ఉండిపోయింది ఏపీలో?
అసలు నడి రోడ్డు మీద పోలీసు లాఠీని లాగేసుకొని మరి ఒక ఆడబిడ్డను కొడితే మనకేమీ కాదు అన్న ధైర్యాన్ని వీళ్ళకి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారు. అనేక ఉదంతాలు బయటికి వస్తున్నా సరే ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఇవే మన పార్టీ సిద్ధాంతాలు కావచ్చు. ఈ ప్రభుత్వంలో మహిళల మీద మనం దాడులు చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు ఉండవు, పార్టీ నాయకత్వం అదే చెప్తోంది మనకి అని అనుకొని ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అయిపోయి దాన్నే కొలమానంగా తీసుకొని ఇదిగో ఇలా పేటరైపోతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ నడి రోడ్డు మీద దాడి చేసిన తాతంశెట్టి నాగేందర్లను పార్టీ నుండి సస్పెండ్ చేయడం కాదు, కంప్లీట్ గా బహిష్కరిస్తే మాత్రమే ఇకపైన ఆడబిడ్డల గురించి, ఆడబిడ్డల రక్షణ గురించి మాట్లాడే నైతికత జనసేన పార్టీ నాయకత్వానికి ఉంటుంది.